హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మేము పొట్లకాయ ఫ్రై చేస్తామండి. ఎవరైనా పొట్లకాయ ఫ్రై తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. దీంట్లో మేము నువ్వుపప్పు పొడి చేసి వేసామండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ముందుగా మేము పొట్లకాయలన్నీ క్లీన్ చేసుకుని వాటర్తో కడిగి శుభ్రంగా పైన పొట్టు ఉంటుంది కదా, లైట్గా చాక్తో ఇలా రఫ్ చేస్తే లైట్గా పోతుందండి. ఎక్కువ తీయక్కర్లేదు పొట్లకాయకి. అలా చేసి మధ్యలో కోసి లోపల ఉన్న పిక్కలను తీసేసి నీట్గా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకున్నాము. దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసాము. ఎంత చిన్నవి అంటే ఇక్కడ చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. ఆనియన్ ముక్కలా చేసామనుకో బాగా తొందరగా మగ్గిపోతాయండి. లేకపోతే కొంచెం తిన్నప్పుడు కసమని అనిపిస్తుంది, అంత బాగోదు పొట్లకాయ ఫ్రై. ఇలా నేను చెప్పినట్టు ఇలా చిన్న చిన్న ముక్కల కింద ట్రై చేశారనుకో చాలా బాగుంటుంది తినడానికి. మాకైతే బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద బాక్స్లో పెట్టి వాళ్ళు ఎవరైనా ఉంటే నైటే ఇలా కట్ చేసుకుని నీట్గా బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మార్నింగ్ ఫాస్ట్గా పని అయిపోద్దండి. పొట్లకాయ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మంచి ఫుడ్ అని చెప్పొచ్చండి. ఇది గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉండడం వలన జీర్ణ వ్యవస్థ బాగా మెరుగుపరుస్తుంది. ఇందులో వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల స్కిన్ని హైడ్రేట్గా ఉంచుతుందండి. అలాగే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని నేను చేసినట్టు ట్రై చేయండి. పొట్లకాయ అందరూ ఇష్టంగా తింటారు. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వైట్ నువ్వులు ఉంటాయి కదండి, వాటిని ఒక గిన్నెలో వేసుకుని దోరగా వేయించుకోండి గోల్డ్ కలర్ వచ్చేదాకా. ఇక్కడ వీడియోలో చూడండి, గోల్డ్ కలర్ వచ్చాయి కదా. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అవి కొంచెం చల్లారనివ్వండి. ఈలోపు గిన్నె పెట్టుకొని ఆయిల్లో ఈ పోపులు తెలుసు కదండి, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు అన్నీ ఆయిల్లో వేసుకోండి. నువ్వుల్లో ఐరన్ ఎక్కువ ఉంటుందండి. ఇది బాడీకి చాలా మంచిది. అప్పుడప్పుడు మీరు వంటల్లో నువ్వుల్ని యూస్ చేయండి, పొడి చేసుకుని వాడి. డెలివరీ అయిన వాళ్ళకైతే ఇది మంచి ఫుడ్ అని చెప్పచ్చండి. బాలింతరాలకి ఎక్కువ పెట్టచ్చు. మనం బీరకాయ అది ఎలా పెడతాం, బీరకాయ, అనపకాయ, అలాగే ఈ పొట్లకాయ కూడా ఫ్రై చేసి పెట్టచ్చు. ఇప్పుడు నేను చేసిన ఫ్రై కూడా పెట్టచ్చు. పోపులు వేడెక్కిన తర్వాత ఈ పొట్లకాయ ముక్కలన్నీ ఆయిల్లో వేసుకుని కొంచెం మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత అందులో మీకు ఎంత కావాలో అంత ఉప్పు, కారం, పసుపు వేసుకుని మూత పెట్టి 1/2 గంట 20 నిమిషాలు నెమ్మదిగా ఉడకనివ్వండి. ఈలోపు చల్లారిపోయిన నువ్వులు ఉంటాయి కదండి, అవి మిక్సీ పట్టుకుని ఒక 4 స్పూన్ల నువ్వుల పౌడరు ఫ్రైలో వేయండి. గరిటెతో తిప్పి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి సిమ్లో పెట్టి. వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా నీట్గా అంతా స్ప్రెడ్ అయ్యేలా నీట్గా తిప్పుకోండి. దీంట్లో ఎలాంటి వాటర్ యాడ్ చేయక్కర్లేదండి, నెమ్మదిగా మగ్గుతుంది. పొట్లకాయ ఫ్రై చేయడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. నెమ్మదిగా ఓపికగా చేస్తే చాలా టేస్టీ ఫ్రై రెడీ అయిపోతుంది మనకి. ఇక్కడైతే నాకు ఫ్రై రెడీ అయిపోయిందండి. నేను ప్లేట్లోకి తీస్తున్నాను. వీడియోలో చూడండి. మీరు కూడా అప్పుడప్పుడు ఇలా పొట్లకాయ ఫ్రై ట్రై చేస్తూ ఉండండి. మీకు నచ్చితే పాలేసి కూడా వండుకుంటారు కర్రీ కింద. నేనైతే ఇలా చేశాను. పిల్లలు, పెద్దలు అందరూ తిన్నారు మా ఇంట్లో. బాగానే ఉంది, మాకైతే నచ్చింది. మేము కూడా ఎక్కువ వండాం, ఎప్పుడో ఒకసారి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.